హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే సబ్జెక్ట్ వచ్చేసి అకౌంట్స్. దాంట్లోని అకౌంట్స్ లోని చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఇది ఏంటి అని అంటే ప్రతి డెబిట్ కు క్రెడిట్ అన్నది సమానంగా వేస్తాము. ఇది ఇలా ఎందుకు వేస్తాము అన్న దాని గురించి అయితే చెప్తున్నాను. ఇది అకౌంట్స్ ఎవరైతే నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అన్నది ఉపయోగపడుతుందండి. చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అన్నమాట. నేను చూడండి ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ప్రతి విషయము చెప్తున్నాను. అకౌంట్స్ నేర్చుకోవాలనుకునేవారు నా ఛానల్లోని అకౌంట్స్ సంబంధించిన టాపిక్స్ గాని మీరు చూస్తే మీరు ఖచ్చితంగా అకౌంట్స్ లో అయితే మంచి నైపుణ్యం గలవారిగా తయారవుతారు. మీ బ్యాక్గ్రౌండ్ అకౌంట్స్ ఏమీ ఉండక్కర్లేదు, కానీ ఈ వీడియోస్ గాని చూస్తే మీరు అకౌంట్స్ లో చాలా మంచి నైపుణ్యాన్ని సాధిస్తారనమాట. అయితే ఇప్పుడు ప్రతి డెబిట్ కు క్రెడిట్ సమానంగా ఉండాలి, ఎందుకు ఇలా వేస్తాము అన్న దాని గురించి వివరిస్తాను. చూడండి సాధారణంగా ప్రతి వ్యవహారము అన్నది ఎలా జరుగుతుంది? ఇద్దరు వ్యక్తుల మధ్య గాని లేదా రెండు సంస్థల మధ్య గాని జరుగుతుంది కదా. ఈ విధమైన వ్యవహారం అన్నది ఏర్పడినప్పుడు ఏమవుతుంది? ఒకరు ప్రయోజనం అన్నది పొందుతారు, మరొకరు ప్రయోజనం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రెండు ప్రయోజనాలను విడదీయడానికి వీలు లేకుండా కలిసి ఉంటాయి, నిజమే కదా. కాబట్టి ఏంటంటే వీటిలో ఒకదాన్ని వదిలిపెట్టి రెండో దాన్ని గురించి అయితే ఊహించలేము. ఎవరైనా ఒకరు ప్రయోజనం పొందుతున్నారు అంటే ఎవరో ఒకరు ప్రయోజనం ఇస్తున్నట్టే కదా లెక్క, అవునా కదా? జాగ్రత్తగా వినండి. అయితే వ్యాపార గణక శాస్త్రంలోని ప్రయోజనాన్ని పొందే అంశాన్ని ఏమని అంటారు? డెబిట్ అని అంటారు. ప్రయోజనాన్ని ఇచ్చే అంశాన్ని క్రెడిట్ అని అంటారు. అయితే వ్యాపార వ్యవహారాలను పుస్తకాల్లో కానీ నమోదు చేయాలి అంటే దానికి సంబంధించిన ఇచ్చి పుచ్చుకొని రెండు అంశాలను నమోదైతే చేయాలి కదా. ఇవ్వడము పుచ్చుకోవడము, ఈ రెండు అంశాలను అయితే వ్యాపార పుస్తకాల్లో నమోదైతే ఖచ్చితంగా చేయాలి. ఏమి ఇచ్చామో నమోదు చేయాలి, అలాగే మనం ఏం పొందామో నమోదు చేయాలి. ఈ పద్ధతిని ఏమంటారు? జంట పద్దు విధానం అని అంటారు, డబుల్ ఎంట్రీ మోడ్ అని అంటారు. ఇప్పుడు చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను. ఒక మిషన్ ఉంది, దాని కాస్ట్ ఎంత? 10,000 అనుకున్నాం. అంటే ఒక యంత్రము కాస్ట్ ఎంత? ధర వచ్చేది 10,000. అయితే యంత్రము 10,000 అన్నాను కదా, ఆ యంత్రము వ్యాపార సంస్థలోకి వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? యంత్రం ఖాతా అన్నది ప్రయోజనం అన్నది పొందుతుంది కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తాం? మనం ప్రయోజనం పొందే ఖాతాను డెబిట్ చేస్తాం. కాబట్టి యంత్రం ఖాతాకు డెబిట్ చేయాలి. అయితే యంత్రం ఎలా కొన్నాం? మనం నగదు ఇచ్చే కదా, అంటే డబ్బులు ఇచ్చే కదా కొన్నాం. అప్పుడు ఏమవుతుంది? యంత్రం కొన్నప్పుడు నగదు అన్నది మన సంస్థ నుంచి పోతున్నది కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది? నగదు ఖాతా అన్నది ప్రయోజనం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ నగదు ఖాతాకు క్రెడిట్ అన్నది చెయ్యాలి. ప్రయోజనం పొందేదేమొచ్చి డెబిట్ చేయాలి, ప్రయోజనం ఇచ్చేది క్రెడిట్ చేయాలి. ఈ వ్యవహారం మాదిరిగానే సంస్థలోని ప్రతి వ్యవహారానికి ఒక ఖాతా అన్నది ఉంటుంది. అంటే సంస్థలో ప్రతి వ్యవహారానికి ఒక ఖాతాను డెబిట్, ప్రతి వ్యవహారానికి ఒక ఖాతాను డెబిట్, మరొక ఖాతాను క్రెడిట్ చేయడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా అన్ని ఖాతాల విలువలను మొత్తము వాటి సంబంధిత క్రెడిట్ విలువల మొత్తానికి సమానంగా ఉంటుంది. దీనినే జంట పద్దు సూత్రం అని అంటారు. అంటే ప్రతి డెబిట్ కు సరిపడే మొత్తాన్ని క్రెడిట్ లో కూడా వేయాలి, చూపాలి. అంటే డెబిట్ క్రెడిట్ మొత్తం ఎప్పుడు సమానంగానే ఉండాలి. ప్రతి క్రెడిట్ కు సరిపడే మొత్తానికి తప్పనిసరిగా డెబిట్ మొత్తము ఉండటమే ఈ జంట పద్దు విధానం యొక్క ముఖ్య లక్షణం. అందుకే ప్రతి డెబిట్ కు సమానంగా క్రెడిట్ అన్నది ఉంటుంది అనమాట. ఇది ఇవాళ టాపిక్ మనకి అకౌంట్స్ లోని. ఇది చాలా ముఖ్యమైన టాపిక్ అన్నమాట. అంటే డెబిట్ క్రెడిట్ ఎందుకు సమానంగా వేస్తాం అంటే ఎందుకు వేస్తాం అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ
మీకు ఇంకా ముందు అకౌంట్స్ సంబంధించిన ముందు క్లాసులు కానీ మిస్ అయితే ప్లేలిస్ట్ చెక్ చేయండి. అకౌంట్స్ అనే పేరుతోనే మీకు సబ్జెక్ట్ ఉంటుంది. దాని మీద కానీ మీరు క్లిక్ చేస్తే అకౌంట్స్ లో ఇప్పటి వరకు అయినవన్నీ టాపిక్స్ మీకు కనబడతాయి. అదే విధంగా వీడి రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా ప్లేలిస్ట్ లో వాటి పేరుతోనే పెట్టాను. ఒకసారి చూసి బీఈడి ఎవరైతే చదువుకుంటున్నారో అలాగే డిఎస్సికి టెట్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ఒకసారి ప్లేలిస్ట్ చూసి చైల్డ్ డెవలప్మెంట్, సోషల్ మెథడాలజీ రిలేటెడ్ టాపిక్స్ కూడా పెట్టాను. ఒకసారి ప్లేలిస్ట్ చూసి ఛానల్ చెక్ చేసి మీ అమూల్యమైన లైక్ ఇవ్వండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.